విడిదికి వచ్చిన విదేశీ పక్షులు చెట్ల మీద ఆవాసాలు ఏర్పరచుకుని చూపర్లను కనువిందు చేస్తున్నాయి. ఆ గ్రామంలో ఏ చెట్టు మీద చూసినా ఎర్రమూతి కొంగలే కనిపిస్తున్నాయి. రెక్కలను చాచుతూ వాలిపోతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు విచిత్రమైన చప్పళ్లతో చెట్లపైన ముసురుకుంటున్నాయి. పక్షుల సందడితో పులకించిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా మల్యాల సైబీరియన్ పక్షుల విడిది కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ఏడాది గ్రామంలో చెట్లను కొట్టివేయడంతో సమీపంలోని మాదాపురం గ్రామానికి వలస వచ్చాయి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్న సైబీరియన్ పక్షులు చెట్లపై గూళ్లను అల్లుకున్నాయి. పక్షుల కిలకిల రావాలతో గ్రామంలో సందడి నెలకొందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొడువాటి ముక్కు, నలుపు, తెలుపు, గులాబీ రంగు చర్మంలో ఉండే ఈ పక్షులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. తమ ఊరికి వచ్చిన సైబీరియన్ పక్షులను చూసి ముచ్చటపడుతున్నారు గ్రామస్తులు. ప్రత్యేక అతిథులుగా భావిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అల్లాడుతున్న పక్షులకు ఆహారంగా చేపలను పెడుతూ చెట్ల కింద బకెట్లు, బేసిన్లలో నీటిని నింపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. మంచిగా సకాలంలో ఎన్ని రోజులు ఉంటాయి అనేది, ఒక 6 నెలలు ఉంటాయి, 6 నెలలు పోతాయి అనేది అవగాహన జనాలది. సరే ఎన్ని రోజుల్లో మా అందరికి సంతోషమే తప్ప మాకు వాటితోటి ఎఫెక్ట్ ఏం లేదు. చెర్లలో పోయి కుంటల్లో పోయి బావుల్లో పోయి పొలంలో పోయి మంచి వాతావరణం వాటి చూస్తుంటే కూడా సంతోషంగా ఉన్నాం. అట్లా హ్యాపీగా అన్నీ ఇంతకుముందు మల్లెలకు వచ్చేది, ఎప్పుడో దూర ప్రయాణం పోయినట్టు చూసేది. మా గ్రామానికి వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము కొంగల గురించి. గ్రామానికి రాగానే చెట్ల కొమ్మలపై గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి ఈ సైబీరియన్ పక్షులు. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కంటున్నాయి. అందమైన కొంగలు తమ గ్రామానికి రావటం అదృష్టంగా భావిస్తున్నారు గ్రామస్తులు. ఊళ్ళో అవి చేసే సందడి చూసి సంబరపడుతున్నారు. చాలా పక్షులు నైబేరియా నుండి వచ్చిన పక్షులని తెలిసింది. ఇక్కడ వాటిని చూసి పిల్లలు చాలా ఆనందిస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పక్షులు కొన్ని మైళ్ళ దూరం నుండి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ పక్షులకి మా ఇళ్లలో ఎలా అయితే పెంచుకుంటున్నామో అలానే చూసుకుంటున్నాం. ఈ సైబీరియన్ పక్షులు ఇబ్బందులు పడకుండా పశు సంవర్ధక శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.